నల్లగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చిందో గీతా కార్మికులకు అవి అమలు చేయాలని అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అదే విధానంగా ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు ముఖ్యమంత్రి గారు. నేను గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేది, మా ప్రభుత్వం వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధానంగా వృత్తి పింఛని 2,000 రూపాయలు ఉండే, ఈ 2,000 నుండి 4,000 చేస్తాము అని చెప్పడం జరిగింది. అవి సుత ఇంతవరకు అమలు కాలేదు. అదే విధానంగా మరి వైన్స్లో రిజర్వేషన్ గత ప్రభుత్వం 15% ఉండే 25% ఇస్తామని చెప్పడం వరకే ఉన్నది. అది సుత ఇంతవరకు అమలు కాలేదు. మరి ఈ 3 సంవత్సరాల కాలంలో తాడి చెట్ల మీదకి వెళ్ళి పడి మరి చనిపోయినరు. వారి కుటుంబాలకు రావాల్సినది రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు 14 కోట్ల రూపాయలు రావాలి. 14 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండే. మొన్న 17వ తారీఖు నాడు మరి హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర మరి రాష్ట్ర కమిటీ సభ్యులు 105 మందితోటి దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మరి ప్రభుత్వానికి మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు విన్నతి పత్రాలు ఇచ్చిన మరి అమలు కాలేదు. మరి ఈ దీక్ష చేసి అది చేస్తే బాగుంటుంది అనేది రాష్ట్ర కమిటీ ఇచ్చిన భాగంగానే మరి చేయడం జరిగింది. దాంతో పాటు ఒక 3,30,00,000 రూపాయలు మరి వాళ్ళ అకౌంట్లో కొంతమందికి వేసారు. మిగతా సుత ఇంకో 11 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అవి సుత వేయాలన్నది సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జనగామ జిల్లా రాగానే మరి నేను ఫస్ట్ జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న పేరు పెడతామని చెప్పడం జరిగింది. ఇంతవరకు సూత దాన్ని ఊసేయలేదు. మరి ఈ మధ్యకాలంలో సూత మరి తాడి చెట్ల మీదకి వెళ్ళి పడి చనిపోతా ఉన్నారు. వారి భార్యలకు మరి పింఛను సూత 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళకు వితంతుల పింఛను సూత మరి ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు మరి అధికారుల దగ్గరికి పోతే మరి గీతా వృత్తిదారుల పింఛని మరి అని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని ఎమ్మడే మరి అమలు చేయాలనేది ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి సుత మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదిగాక ఈ సమస్యలన్నీ మరి పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మరి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని గ్రామాలను గీతా కార్మికులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా మరి అసెంబ్లీలు సుత ముట్టడించడానికి సుత సిద్ధమవుతాం అనేది సందర్భంగా ప్రభుత్వాన్ని